పల్లవి తాళాలు ఇవ్వు అని చెప్పేసి ఆ శ్రేయ అయితే అడుగుతూ ఉంటుంది. పల్లవి వచ్చేసింది కదమ్మా! పల్లవి చూసుకుంటుందిలే. అతనికి 50,000 తెచ్చి ఇవ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది పార్వతి. ఏంటత్తయ్య మీరింత పక్షపాతం చూపిస్తున్నారు అని శ్రేయ అయితే పార్వతి మీదకి సీరియస్ అవుతూ ఉంటుంది. నేనేం చేశానమ్మా? నేను పక్షపాతం చూపించడం ఏంటి? అని పార్వతి అనేసరికి మరి కాదా అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేనేం పక్షపాతం చూపించాను అని అనేసరికి నేను అవని అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటి పెద్ద కోడల్ని కాబట్టి నాకు కదా ఇంటి బాధ్యతలు వ్యవహారాలు ఇవ్వాలి. నాకు మానేసి మీరు పల్లవికి ఇచ్చారేంటి అంటే పల్లవి మీ మేనకోడలనా అని చెప్పేసి అంటూ ఉంటుంది. మీ మేనకోడలు కాబట్టి అన్నీ మీ మేనకోడలకు అప్పచెప్పారు. నేను పరాయిదాన్ననే కదా అని అనేసరికి అలా మాట్లాడుతున్నావేంటమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదేం కాదు అని అనేసరికి బామ్మ అక్కడే కూర్చొని అలా చూస్తూ ఉంటుంది. పల్లవి శ్రేయ చెప్పింది నిజమే. అవని తర్వాత పెద్ద కోడలు శ్రేయే కాబట్టి నీకన్నా పెద్ద కోడలు శ్రేయ కాబట్టి శ్రేయ దగ్గరే ఇంటి తాళాలు ఉండడం మంచిది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అందుకు ఇంటి తాళాలు ఇచ్చి అందులోగా తను సొంత పరాయి అని ఫీల్ అవుతుంది. అలాంటి ఫీలింగ్స్ మనలో కలగకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అంటూ ఇంటి తాళాలు శ్రేయకి ఇవ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి శ్రేయ పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న బామ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఎలా మార్చింది అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక తాళాలు ఇచ్చాయమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది పార్వతి. అలా పార్వతి అనేసరికి పల్లవి అయితే ఏం చేయలేక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఏం చేయలేక తన దగ్గర ఉన్న తాళాలు అయితే తీసుకొని ఇచ్చేస్తూ ఉంటుంది శ్రేయకి. ఇక శ్రేయ చేతిలో తాళాలు పెట్టేసరికి శ్రేయ అయితే చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఇంటి పెత్తనం నా చేతిలోకి వచ్చిందని శ్రేయ చాలా దినగా ఫీల్ అయ్యేసరికి ఇక పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇది అంత నాకే తిరిగి రివర్స్ అయ్యింది అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంటి తాళాలు శ్రేయ చేతిలోకి రాగానే శ్రేయ గర్వంని చూసి పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక శ్రేయ అయితే ఆ తాళాలు పట్టుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి డబ్బులు తేడానికైతే రెడీ అవుతూ ఉంటుంది.